Sum of the squares of the remaining two cells అనేది theorem. ఈ విషయంలో మర్చిపోకండి. ఈ రెండు అయిన తర్వాత
what we do here is go back. ఓకేనా? యానోడు అది రియల్గా కనిపించలేదు, వీడియోలో బాగా కనబడుతుంది. అలాగే తీయండి, మీరు తీసినట్టు నన్ను తీయండి ఇప్పుడు ఇందులో కాదు కదా, మీకేం కాదు వినిగారు స్మెల్ వచ్చింది మీకు? క్లోరిన్ గా కావాలి. కనిపిస్తున్నాయా? ఎస్. సో ఇప్పుడు 2 స్ట్రైట్ లైన్స్ కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక రేజర్ రేట్ తీసుకుంటాను, ఇలా స్ట్రైట్గా వెళ్తుందా? సో నేనేం చేస్తానంటే దీన్ని ఇలా మూవ్ చేస్తాను. మూవ్ చేసినప్పుడు ఏమైంది? బెండ్ అయింది. సో ఈ సెంటర్లో ఏమవుతుంది? స్ట్రైట్గా వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఈ వైపు మూవ్ చేసినప్పుడు మళ్ళీ బెండ్ అయింది. సో ఇక్కడ ఏమైంది? బెండ్ అయింది. సెంటర్లో స్ట్రైట్, మళ్ళీ ఈ చివర బెండ్ అయింది. సో ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు నేను 2 రేస్ యూజ్ చేస్తాను. సో 2 రేస్ నేను ఏం చేస్తానంటే ఇటువైపు ఒకటి వేస్తాను. ఈ 2 ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి, స్ట్రైట్ లైన్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా 2 రేస్ వేస్తాను. సో కెన్ ఏబుల్ టు సీ కన్వర్జింగ్, ఇది డైవర్జ్. సో ఎందుకు ఇక్కడ మీరు లెన్స్ పొజిషన్ తీసుకున్నట్లయితే ఎక్కడ పెట్టాము? ఈ బాక్స్ నుంచి కొద్దిగా ముందుకు పెట్టాము. రీజన్ ఏమిటంటే పిల్లలు లెన్స్కి వెళ్ళే ముందు ఆ ప్యారలల్ లైన్స్ని వాళ్ళు గమనించాలి. ప్యారలల్గా వెళ్ళే లైన్స్ లెన్స్ మీద పడి ఏమవుతుంది? కన్వర్జ్ అవుతుంది. సో అది ఈ సైడ్లో పడితే కూడా అక్కడే కన్వర్జ్ అవుతుంది, సెంటర్లో పడినా కూడా అక్కడే కన్వర్జ్ అవుతుంది, ఎక్కడ పడినా అక్కడే కన్వర్జ్ అవుతుంది. సో అదేవిధంగా ఇంకొక లెన్స్ మీద పడితే అదేమవుతుంది? డైవర్జ్ అవుతుంది అనేది చూడొచ్చు. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించవచ్చు, ఈ రిఫ్లెక్షన్ ద్వారా మనకి ఇమేజ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందని కూడా ఇక్కడ గమనించవచ్చు. వెనకాల బ్యాక్ సైడ్లో ఇది గమనించవచ్చు. అదేవిధంగా పిల్లలు అడుగుతారు, సార్ ఇక్కడ ఒక మీ చేయి మీద ఒక లైట్ ఉంది, ఈ చేయి మీద ఒక లైట్ ఉంది, ఇదంతా ఏమేమి? దాన్ని మనం ఏమిగా చెప్పుకోవచ్చు అనుకోండి, మనకు అది కనిపించకూడదు. ఎందుకంటే లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన కన్నుకి పడితేనే అది కనిపిస్తుంది. 100% ట్రాన్స్పరెంట్గా ఉండింది అనుకోండి, అది కనిపించదు. ఇది 100% ట్రాన్స్పరెంట్ కాదు. సో అందుకోసం మీకు చూడండి, అది రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం మనకు చేయికి పెడతాను. సో దట్ ఈస్ సో కన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్. సో ఈ విధంగా చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ కాన్కేవ్. సో ఇప్పుడు ఇది ఆల్వేస్ కన్వర్ట్ చేస్తుందా? ఆల్వేస్ కన్వర్ట్ చేస్తుందా? ఎన్నిసార్లు దీన్ని డైవర్జింగ్గా మార్చలేమా? మార్చలేనిది థింక్ చేయండి. ఇప్పుడు
రివర్స్ అయితే వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దీనికంటే ఎక్కువ. వాటర్లో పెడితే రాదు. గమనించండి, మీరు వచ్చారు, ఆన్సర్కి వచ్చారు. బబుల్ ఇన్ వాటర్. ఇంకా అది ఓకే సార్. నేను అడుగుతున్నది లెన్స్ అనేది ఆల్వేస్ కాన్వెక్స్ లెన్స్ ఆల్వేస్ కన్వర్ట్ చేస్తుంది, దాన్ని డైవర్ట్ చేసి. ఇప్పుడు మిర్రర్ వచ్చాను సార్, ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, మీకు కనిపిస్తుందా రేసు? ఇంకా స్మోక్ రాలేదు కాబట్టి మనకి కొద్ది టైం. ఇది చూడండి, కనిపిస్తుందా? దిస్ ఈజ్ కన్వర్జింగ్ అండ్ దిస్ ఈజ్ డైవర్జింగ్. సో కన్వర్జింగ్ అంటే ఏ మిర్రర్ సార్? కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ అంటే కన్వర్జ్ అవుతుంది మిర్రర్లో, కాన్వెక్స్ అంటే డైవర్జ్ అవుతుంది. లెన్స్లో కాన్వెక్స్ అంటే కన్వర్జ్ అవుతుంది, కాన్కేవ్ అంటే డైవర్జ్ అవుతుంది, ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ మిర్రర్ని ఎక్కడ పెట్టాను? సో ఈ విధంగా మనము లెన్స్ ప్రాపర్టీ, మిర్రర్ ప్రాపర్టీస్ని ఇక్కడ మనము చూసుకోవచ్చు. ఓకే, ఏ విధంగా కన్వర్జ్ అవుతుంది, ఏ విధంగా డైవర్జ్ అవుతుంది. ఓకే, సో దిస్ 2 థింగ్స్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా విషయం దీంట్లో